దుర్గాప్రసాద్ తన చిన్న గ్రామ తోటలో ఒక విభిన్నంగా ప్రకాశించే పువ్వును గమనిస్తాడు. ఇది మొదటి సీన్లో చూపినట్లే ఆ పువ్వు దుర్గాప్రసాద్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. పార్ట్ 2. దుర్గాప్రసాద్ ఇప్పుడు ఆ పెరుగుతున్న పువ్వుకు నీరు పోస్తున్నాడు. అది మరింత పొడవుగా, రంగురంగుల పువ్వుగా మారుతోంది. అతని స్నేహితులు పువ్వు అందాన్ని చూస్తూ ఆశ్చర్యపడుతున్నారు. పార్ట్ 3. ఆ ప్రకాశించే పువ్వు ఒక పెద్ద, రంగురంగుల రకాల పువ్వుతో కూడిన మొక్కగా మారింది. గ్రామ పెద్దలు దుర్గాప్రసాద్ తోటకు వచ్చి ఆ మాయ పువ్వును చూసేందుకు వస్తున్నారు. వాళ్ళు పువ్వును చుట్టుముట్టి ఆశ్చర్యంగా చర్చిస్తున్నారు. దుర్గాప్రసాద్ గర్వంగా ఆ మొక్కను వారికి చూపిస్తున్నాడు. పార్ట్ 4. గ్రామంలో ఓ చల్లటి గాలి వీచుతుండగా ఆ రంగురంగుల పువ్వు సున్నితంగా త్రివిక్రమణం చేస్తోంది. పువ్వు యొక్క రెక్కలు మెరిసిపోతాయి. పక్షులు, సీతాకోకచిలుకలు పువ్వు అందంతో ఆకర్షితులై చుట్టూ గుమికూడుతుంటాయి. దుర్గాప్రసాద్ మరియు అతని స్నేహితులు సంతోషంగా చూస్తూ ఆనందిస్తారు. పార్ట్ 5. గ్రామం ఒక వింత దృశ్యాన్ని చూస్తోంది. ఆ మాయ పువ్వు పూసిన తర్వాత గ్రామంలోని అన్ని మొక్కలు మెల్లగా ప్రకాశించడం ప్రారంభిస్తాయి. గ్రామస్తులు తమ ఇళ్ల బయట నిలబడి తమ తోటలు వెలిగిపోతున్నాయి అని ఆశ్చర్యంగా చూస్తారు. పార్ట్ 6. దుర్గాప్రసాద్ తోట ఇప్పుడు మరిన్ని మాయ పువ్వులతో నిండి ఉంది. ఒకప్పుడు చిన్నగా ఉన్న తోట ఇప్పుడు అందమైన పువ్వులతో నిండిన పారడైజ్లా మారింది. దుర్గాప్రసాద్ మరియు అతని స్నేహితులు రంగురంగుల పువ్వుల తోటలో సీతాకోకచిలుకలు, పక్షులతో చుట్టుముట్టి ఆడుతూ నవ్వుతుంటారు. పార్ట్ 7. రాత్రి. మాయ పువ్వులు సున్నితమైన వెలుతురు విరజిమ్ముతుండగా గ్రామం ప్రకాశిస్తుంది. దుర్గాప్రసాద్ తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఆకాశాన్ని చూస్తూ నిలబడతాడు. ఇప్పుడు ఆకాశంలో ఎక్కడో మెరుస్తున్న తారలు కనపడుతున్నాయి. పువ్వుల వెలుతురుతో గ్రామం మొత్తం మెరిసిపోతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఈ కథ ఇంతటితో ముగిసింది.